ఓటీటీ వచ్చాక ఇంచక్క కొత్త కొత్త సినిమాలని ఇంట్లో కూర్చొని చూస్తున్నాం కదా. నీ బొందా సినిమా హాల్ అయితే ఎంచక్క ఇంటర్వెల్లో మీ బావ బయటకెళ్ళి పాప్కార్న్ కూల్ డ్రింక్స్ తెస్తే కదలకుండా కాలు చాపుకొని సినిమా మొత్తం చూసేదాన్ని. ఈ ఓటీటీ వచ్చాక మీకు మీ బావకి సినిమా చూస్తున్నంతసేపు పునుగులు బజ్జీలు ఇదిగో ఈ సమోసాలు సర్వ్ చేయలేక చేస్తున్నా. వంటింట్లో ఉండి వాయిస్ వింటాం తప్ప ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ కొత్త సినిమా పూర్తిగా చూడలేదు తెలుసా. ట్రిబుల్ ఆర్ చూడటానికి 3 రోజులు పట్టింది. ఏంటి ఓటీటీలో కూడా వచ్చేసాడా? యాడ్స్ ఎక్కడికైనా వచ్చేస్తాయి. తీసేయ్ అర్జెంట్ గా ముందా యాడ్ తీసేయ్. ఏమే ఆ యాడ్ చూస్తుంటే ఎక్కడో కాలుతున్నట్టుంది. కాల్దా మరి ఆషాఢం షాపింగ్ లేదు, పోయిన లక్ష వెనక్కి రాలేదు. ఎలా వస్తదే? మనం ఎక్కడో ఏదో లీడ్ వదిలేసాం, లేకపోతే ప్లాన్ ఫ్లాప్ అయ్యేది కాదు. నీ మొహం వదిలేసామే ఏదో సమోహం వేసుకొని ముందు మిమ్మల్ని వదిలేయాలి. అమ్మాయి గారు ఇవిగోండి సరుకులు. ఎరా చెప్పినట్టు అన్ని లూజే తెచ్చావా? అన్ని లూజే తెచ్చా. ఏంటి లూజులన్నీ చేరి లూజు గురించి మాట్లాడుకుంటున్నాయి? అమ్మాయి గారు ఏ సరుకులు తెచ్చినా లూజే తేమన్నారు, ప్యాకెట్లు వద్దంట. వర్షాకాలం లూజ్ అయితే స్క్రూలు ఏమన్నా లూజ్ అయినాయా? ప్యాకెట్లు అయితే తడిసిపోకుండా ఉంటాయి కదా. నా స్క్రూలన్నీ టైట్ గానే ఉన్నాయి, మీ స్క్రూలే తుప్పట్టిపోయాయి. అన్ప్యాక్డ్ ఐటమ్స్ వితౌట్ జిఎస్టీ. అయితే ప్యాకెట్ తో కొంటే 5% జిఎస్టీ, అదే లూజ్ అయితే జిఎస్టీ ఫ్రీ. మనకి స్క్రూలు లూజ్ అంట ఏదో రెంచ్ మొహం వేసుకొని. నాది రెంచు మొహం కాదే, నీదే మాడిపోయిన ఇంజిన్ ఆయిల్ మొహం. అన్ప్యాక్డ్ జిఎస్టీ ఫ్రీయా? రైతు పండించి పిండి తెచ్చి డైరెక్ట్ గా నీ ఒంటింటి డబ్బాలో పోసేస్తాడు. మరి రైతులు పండించిన పంట డీలర్లకు అమ్మితే డీలర్ల ఫ్యాక్టరీ వాళ్ళతో డీలింగ్ పెట్టుకుంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు పిండిల్ని పప్పుల్ని నూనెల్ని చక్కెరని ప్యాకెట్లు చేస్తే ఆ ప్యాకెట్ల మీద గవర్నమెంట్ జిఎస్టీ గుద్దితే ఆ జిఎస్టీ గుద్దిన ప్యాకెట్లు హోల్సేలర్లు కొంటే హోల్సేలర్ల దగ్గర రీటైలర్లు కొంటే ఆ రీటైలర్ దగ్గరికి నీలాంటి లూజు మొహం ఇలాంటి లూజు గాని పంపించి లూజ్ అమ్మని అడిగితే ఆ ప్యాకెట్లోంచి ఈ లూజు ప్యాకెట్ కట్టేస్తాడే లూజు మొహం. నీకు ఇంకో విషయం చెప్పనా? రైతులకు అమ్మే ఇత్తనాలు ఎరువుల మీదే జిఎస్టీ ఉంది. ఇత్తనం భూమిలోకి వెళ్ళడమే జిఎస్టీతో వెళ్తుంది, పెరగడమే జిఎస్టీ ఎరువుతో పెరుగుతుంది, పంటే జిఎస్టీతో పండుతుంది. ఇంకా జిఎస్టీ లేకుండా నువ్వెలా బతుకుతావే? చాలా రోజుల తర్వాత పెద్ద సోషల్ మెసేజ్ అన్నా నా కళ్ళు తిరుగుతుని పడిపోతా. నేను కూడా. ఇది ఎప్పుడు పడిపోయాడా? వీళ్ళ మీద ప్యాకేజీలు జిఎస్టీ వాటర్ చల్లుదాం. లేకు ఇలా బుక్ అయిపోయాడు, ఎప్పుడు పడిపోయాడు. అంటే మన బాడీలో ఉన్న బ్లడ్ కూడా జిఎస్టీ బ్లడ్ ఏరా. ఇది మళ్ళీ పడిపోయాడు. నీకు వితౌట్ జిఎస్టీ దొరికింది ఏదన్నా ఉందంటే అది నేనే. వీళ్ళకి పడుకోవడం బాగా అలవాటు అయిపోయింది. లేగు నాకంతా అర్థమైపోయింది. ఏమని? ఏం పెంచినా సరే కలిసి బతికేయాలని. కలిసి కాదే కలుపుని బతికేయాలని. కరెక్టే, పద నీకు జిఎస్టీ బిర్యానీ చేసి పెడతా. జిఎస్టీ బిర్యానీయా? మనం ఇచ్చిన స్ట్రోక్ వెళ్ళి బ్రెయిన్ ఏమన్నా బరస్ట్ అయిపోయినాయా? అమ్మో వెళ్ళి చూద్దాం. అమ్మా బాబా ఇటు పైపోద్దు. సౌజీ అదో ఓసే జిఎస్టీ బిర్యానీ అంటే అంత చెప్పారు. జిఎస్టీ బిర్యానీ గురించి తెలీదా? తెలీదే. చెప్తా. ముందుగా 12% జిఎస్టీతో కన్నా ఒక స్టీల్ పాత్రని తీసుకోవాలి. అందులో 5% జిఎస్టీతో తీసుకున్న ప్యాకేజ్డ్ చికెన్ ని 1 కిలో వేయాలి. అందులో 5% జిఎస్టీ వేసిన నిమ్మకాయ, కారం, పెరుగు. అక్క మన ఇంట్లో పెరుగు లేదే, పాలే ఉన్నాయి. జిఎస్టీ చింతపండు ఉందా? ఉంది. అది పాలలో పెరుగైద్ది. పెరుగు జిఎస్టీ తగ్గించిన తర్వాత నువ్వు సూపర్ అక్క. అయినా ఆ తర్వాత జిఎస్టీ వేసిన అల్లం, జిఎస్టీ వేసిన గరం మసాలా, జిఎస్టీ కట్టి మరీ కొన్న నెయ్యి, ప్రస్తుతానికి జిఎస్టీ లేని ఉల్లిగడ్డ ముక్కల ఫ్రైతో కలుపుకోవాలి. దాన్ని 28% జిఎస్టీతో కొన్న ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత 12% జిఎస్టీతో కొన్న అల్యూమినియం పాత్ర తీసుకొని 18% జిఎస్టీతో కొన్న స్టవ్ మీద పెట్టి 1150 రూపాయలతో కొన్న గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి 18% జిఎస్టీతో కొన్న లైటర్ తో కానీ 12% జిఎస్టీతో కొన్న అగ్గిపెట్టితో కానీ వెలిగించాలి. ఒకవేళ ఎలక్ట్రిక్ స్టవ్ ఉంటే? ఏ స్టవ్ అయినా జిఎస్టీదే కదే. నువ్వు మళ్ళీ సూపర్ అక్క. అయినా మరి పొలాల పోయి నువ్వు ముయ్యి. నెక్స్ట్ ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ వాళ్ళు ఫ్రీగా అందిస్తున్న మున్సిపల్ వాటర్ పోసి జిఎస్టీ లేని స్పైసెస్, ట్యాక్స్ లేని ఉప్పు వేసి మరిగించి లేటెస్ట్ గా 5% జిఎస్టీ పెంచిన బిర్యానీ రైస్ వేసి 75% ఉడికించి దించేయాలి. దించేస్తానని వదిలేసావంటే ఆ తర్వాత 12% జిఎస్టీతో కొన్న బటర్ రాసి మనం ఇంతకు ముందు నానబెట్టుకున్నాం కదా, ఏది
అదేనండి 5% జిఎస్టీతో చికెన్ పెరుగు నిమ్మకాయ గుర్తొచ్చింది. ఆ చికెన్ వేసి 50% ఉడికిన తర్వాత రైస్ వేసి 5% జిఎస్టీతో కొన్న మైదాతో పాత్ర చుట్టూ చుట్టి 28% జిఎస్టీతో కొన్న వాచ్ లో 50 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, జిఎస్టీ బిర్యానీ రెడీ. ఎట్నే తినేయచ్చా? తినడానికి ఏం చేయాలంటే వేరు వేరు జిఎస్టీలతో కొన్న ప్లేట్లో పెట్టుకొని 12% జిఎస్టీతో కొన్న గ్లాస్ లో పోసుకొని ఆ తర్వాత స్పూన్ వేసుకొని పెరిగి చెట్టి వేసుకొని జిఎస్టీ వేసి నిమ్మకాయ పిండుకొని జిఎస్టీ ఉల్లిపాయ నంచుకొని జిఎస్టీ లేకుండానే బావ పైకి టికెట్ తీసేసుకున్నట్టున్నాడే. అమ్మో నిజమే, తొందరగా జిఎస్టీ వాటర్ అందుకోవే. అమ్మయ్య లేచాడు. ఎప్పుడు పడిపోయినా ఏమండి, ఇంకా పూర్తిగా చెప్పకముందే మీరు పడిపోయారు. జిఎస్టీ బిర్యానీ తిన్న తర్వాత నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఏమని? జిఎస్టీ లేకుండా బయటే కాదు ఇంట్లో కూడా బతకలేవని. నేను వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. తలకాయ తిరుగుతుంది. మీరిద్దరు కొంచెంసేపు అక్కడికి రాకండి. జాగ్రత్తగా లేవండి, పడితే జీ పగిలింది. ఆ జీ అంటే గ్రౌండ్, అసలు టైల్స్ కు 18% జిఎస్టీ. అయితే అస్సలు లేకను, ఇలాగ దేక్కుంటా పోతా. జిఎస్టీ గురించి ఎలా చెప్పానే, నీ కూడా చెప్పనా? నీ జిఎస్టీ కంటెంట్ లో పడి అసలు కంటెంట్ వదిలేసావు. అసలు కంటెంటా? అసలు కంటెంట్ ఏంటి? దీనికి ఇలా చెప్తే వెలగదు. ఆషాఢం మెగా సేల్, లక్ష పెట్టి షాపింగ్ చేయండి. గుర్తొచ్చింది, మన లక్ష పోయాయి కదా. పోలేదు, బావ తప్పేశాడు. మనం దబ్బేద్దాం అనుకుంటే బాస్ అడ్డేశాడు. నాకెందుకో కంటెంట్ లో ఏదో కనెక్షన్ వదిలేసాం అనిపిస్తోంది. ఏం వదిలేసా? లాస్ట్ ఎపిసోడ్ లో అసలు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళి చెప్పెళ్ళేవాడు రోజంతా కనపడలేదంటే ఖచ్చితంగా ఈ కుట్రలో వాడి కాంట్రిబ్యూషన్ ఉంది. అమ్మో, వీళ్ళతో అనవసరంగా జిఎస్టీ గురించి మాట్లాడా తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఇంకెప్పుడు జిఎస్టీ గురించి మాట్లాడకూడదు. మనకెందుకులే. అయ్యగారు, ఆ, నాకెందుకో మీరు ఆ. జిఎస్టీ గురించి సరైన క్లారిటీ ఇవ్వలేదనిపిస్తుంది. కొంచెం క్లారిటీగా చెప్పొచ్చు కదా. అవునా? ఆ, కొంచెం ముందుకురా. ఆ, ఓంగో, ఆ. చొక్కా పైకెత్తు. ఎందుకండి? నీ క్లారిటీ కావాలా వద్దా? కావాలి. అయితే చొక్కా పైకి లేపి ముందుకు ఒంగో. ఆ, క్లారిటీ కోసం చొక్కా ఏంటి, షార్ట్ కూడా ఇప్పిస్తా. ఆ, నీకు క్లియర్ గా చెప్తా. మండుతుందా? ఎంత కొట్టినా నువ్వు నన్ను తిరిగి కొట్టగలవా? ఇవి ఖర్చులు. మరి జిఎస్టీ? జిఎస్టీనా? ఇది జిఎస్టీ. మన వీపులు వాచిపోయేలా వాయించేస్తున్నా కూడా పైకి కనబడకుండా కూల్ గా షర్ట్ వేసుకుని కవర్ చేయడం తప్ప మన పీకి తెలియలేదు. తోలు తెలియదు.